హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హైదరాబాద్‌లో ఉండే రాఘవ్, అతని పాప చిన్ను వాళ్ళిద్దరి జీవితంలో ఒక అనుకోని సంఘటన జరిగింది. ఇంకా వీడియోలోకి వెళ్లే ముందు నా ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్‌లో పనిచేస్తున్న రాఘవ్ తన భార్య ప్రియ, 7 ఏళ్ల కూతురు చిన్నుతో కలిసి ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నాడు. సమ్మర్ హాలిడేస్ కోసం తన ఫ్యామిలీతో రాఘవ్ తన సొంత ఊరికి వెళ్తాడు. ఆ ఊర్లో రాఘవ్ తాతల కాలం నాటి ఒక మేడ ఉంది. దాని పేరు తారకముడి మేడ. ఆ మేడకు దాదాపు 30 ఏళ్ల నుంచి తాళం వేసి ఉంది. ఆ ఊర్లో ఆ మేడ గురించి రకరకాల పుకార్లు ఉన్నాయి. కానీ సిటీ లైఫ్ కి అలవాటు పడిన రాఘవ్ ఇవేవీ నమ్మలేదు. రాఘవ్ తన ఫ్యామిలీ సాయంత్రం ఆ మేడ దగ్గరికి చేరుకున్నారు. అక్కడికి చేరుకోగానే తులసి కోట ఎండిపోయి గోడలన్నీ పాకుడు పట్టి ఉన్నాయి. రాఘవ్ కి కొంచెం అనుమానంగా అనిపించింది. పక్కింట్లో ఉండే పెద్దాయన పేరు సూరయ్య. సూరయ్య రాఘవ్ దగ్గరకు వచ్చి, బాబు, రాత్రి వేళల్లో మేడపైకి వెళ్ళమాకండి, చాలా ప్రమాదకరం అని చెప్తాడు. ఆ రోజు రాత్రి కరెంట్ పోయింది. రాఘవ్, ప్రియ క్యాండిల్స్ వెలిగించి డిన్నర్ కంప్లీట్ చేసి వాళ్ళ రూమ్ కి వెళ్లి పడుకుంటారు. సరిగ్గా అప్పుడే రాత్రి 2 గంటలకి పైన ఉన్న అంతస్తు నుండి ఎవరో చిన్నపిల్ల గజ్జల శబ్దం వినపడుతుంది. ఆ సౌండ్ కి ప్రియ లేచి కూర్చొని, రాఘవ్, పైన ఎవరో నడుస్తున్నారు అని అంది. రాఘవ్ ఫ్లాష్ లైట్ వేసి పైకి వెళ్ళి చూశాడు. కానీ అక్కడ ఎవరూ లేరు. కానీ చిన్నపిల్లల అడుగుజాడలు రక్తంతో ఉన్నాయి. దాని తర్వాత నుంచి రాఘవ్ వాళ్ళ పాప చిన్ను ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. చిన్ను ఒంటరిగా కూర్చుని గోడవైపు చూసి నవ్వడం ప్రారంభించింది. ప్రియ, చిన్ను ఎవరితో మాట్లాడుతున్నావు తల్లి అని అడిగింది. చిన్ను నా ఫ్రెండ్ లక్ష్మితో అమ్మా, నన్ను తన గదికి రమ్మంటుంది అని చెప్తుంది. ప్రియా గుండె ఆగినంత పనైంది. ఆ ఇంట్లో చిన్ను తప్ప ఏ పిల్లలు లేరు. అర్ధరాత్రి 3 గంటలకి సడన్ గా గాలి వీయడం మొదలయ్యింది. తలుపులు గట్టిగా కొట్టుకుంటున్నాయి. రాఘవ్ లేచి చూసేసరికి చిన్ను గదిలో లేదు. రాఘవ్, ప్రియ మేడపైకి వెళ్లి చూసేసరికి చిన్ను పూజ గది వెనక ఉన్న సీక్రెట్ రూమ్ బయట నిలబడి ఉంది. చిన్ను ప్రవర్తన మారిపోయింది. చిన్ను ఎర్రటి కళ్ళతో, ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి రక్తం తాగే వరకు నన్ను ఎవ్వరూ ఆపలేరు అని అంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ రాఘవ్ సూరయ్య దగ్గరకు వెళ్తాడు. సూరయ్య ఆ మేడ వెనుక ఉన్న నిజం చెప్పడం స్టార్ట్ చేస్తాడు. 40 ఏళ్ల క్రితం రాఘవ్ తాతగారి సోదరుడు రాజారాం, అతని భార్య, అతని కూతురు 8 ఏళ్ల లక్ష్మి ఉండేది. ఆస్తి కోసం కుటుంబంలో చాలా గొడవలు వచ్చాయి. ఒక అమావాస్య రాత్రి లక్ష్మిని పూజ గది వెనుక ఉన్న సీక్రెట్ రూమ్ లో బంధించారు. తనకి ఆహారం పెట్టకుండా ఆకలితో అలమటించి చనిపోయేలా చేశారు. చనిపోయే ముందు ఆ చిన్న పాప, ఈ రాజారాం వంశానికి చెందిన ప్రతి ఒక్కరిని నా ఆత్మ బలి తీసుకుంటుంది అని శాపం పెట్టి చనిపోతుంది. ఇప్పుడు ఆ చిన్న పాప ఆత్మ ఆ సీక్రెట్ రూమ్‌లో ఉంది. ఇప్పుడు రాఘవ్ కూతురు చిన్ను శరీరంలోకి ప్రవేశించి తన పగ తీర్చుకుంది. అదే రోజు అమావాస్య కావడంతో వాతావరణం మరింత భయంకరంగా మారింది. చిన్ను రాఘవ్ మరియు ప్రియలపై దాడి చేయడం మొదలుపెట్టింది. అప్పుడే రాఘవ్‌కు సూరయ్య చెప్పిన మాట గుర్తుకొచ్చింది. లక్ష్మికి ఇష్టమైన పూజా వస్తువు, తను రాసిన డైరీ, తన బొమ్మలు ఆ సీక్రెట్ రూమ్‌లోనే ఉండిపోయాయి. రాఘవ్ ఆ సీక్రెట్ రూమ్‌లోకి వెళ్లి ఆ చిన్న పాప బొమ్మను, అమ్మవారి తాయెత్తును తీసుకువచ్చి లక్ష్మి నుదుటిన పెడతాడు. లక్ష్మి, నీకు జరిగిన దానికి నేను క్షమాపణ కోరుతున్నాను. నీ ఆత్మకు శాంతి కలగాలి అని గట్టిగా అరుస్తాడు. ఆ చిన్న పాప ఆత్మ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అంతా మామూలైపోయిందనుకొని రాఘవ్, అతని ఫ్యామిలీ అక్కడి నుంచి హైదరాబాద్‌కి వెళ్ళిపోతారు. హైదరాబాద్‌కి వెళ్ళిన 3 ఏళ్ల తర్వాత ఒకరోజు రాత్రి 3కి రాఘవ్‌కి ఒక ఫోన్ వస్తుంది. అవతల మాట్లాడేది సూరయ్య. సూరయ్య చాలా భయంతో అంటాడు, రాఘవ్, నువ్వు చేసిన పనికి ఆత్మ శాంతించలేదు. లక్ష్మి యొక్క ఆత్మ బంధనం మాత్రమే అయ్యింది. ఇప్పుడు ఎవరో ఆ సీక్రెట్ రూమ్ తలుపులు తెరిచారు. ఊరిలో రోజు ఒక వింతైన చావు జరుగుతుంది. రాఘవ్, పెద్దాయన, అసలేమయ్యింది, ఎవరు తెరిచారు అని అడిగే లోపల కాల్ కట్ అవుతుంది. ఆ నెక్స్ట్ డే మార్నింగే రాఘవ్‌కు సూరయ్య తన ఇంట్లో చనిపోయాడని తెలుస్తుంది. రాఘవ్ ఒంటరిగా ఆ ఊరికి వెళ్తాడు. కానీ చిన్ను ఎవరికి కనిపించకుండా రాఘవ్ బ్యాగ్‌లో దాక్కొని కారెక్కుతుంది. ఊరి సరిహద్దుల్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా వాతావరణం మారిపోతుంది.
కాకులు గుంపులు గుంపులుగా ఆ మేడ చుట్టూ తిరుగుతుంటాయి. రాఘవ్ సూరయ్య ఇల్లు వెతుకుతుంటే తనకి ఒక పాత తాళపత్ర గ్రంథం దొరుకుతుంది. అది చదవగానే రాఘవ్ గుండె ఆగినంత పనవుతుంది. ఆ రోజు చనిపోయింది లక్ష్మి ఒక్కతే కాదు. లక్ష్మిని బలి ఇచ్చింది పురాతన నల్లమంత్ర నిధి కోసం. ఆ భవంతికి అసలైన శాపం లక్ష్మి వల్ల రాలేదు. ఆ నిధిని కాపాడుతున్న రక్తదాహం కలిగిన దెయ్యం యక్షి వల్ల వచ్చింది. లక్ష్మి ఆత్మ తన చెల్లెలి రూపంలో ఉన్న చిన్నుని కాపాడడానికి వచ్చింది. కానీ రాఘవ్ దాన్ని బంధించాడు. ఆ దుష్టశక్తికి అడ్డు లేకుండా పోయింది. కారులో దాక్కున్న చిన్నుని రాఘవ్ చూసేసరికి రాత్రి 10 గంటలయ్యింది. ఊరున వాన పడుతుంది. వెంటనే వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్దామని అనుకొని కార్‌ని స్టార్ట్ చేసేసరికి కార్ ఇంజిన్ ఆగిపోతుంది. ఫోన్‌లో సిగ్నల్ కూడా ఉండదు. అప్పుడే భవంతి రెండో అంతస్తులో ఒక నల్లటి పొడవైన ఆకారం కనిపిస్తుంది. దానికి ఎర్రటి కళ్ళు, పొడవైన గోర్లు ఉన్నాయి. ఆ నల్లటి ఆకారం రాఘవ్, నీ పూర్వీకులు నా నిధిని బంధించారు. ఈ రోజు నిన్ను నీ కూతుర్ని చంపి నేను శాశ్వతంగా బయటికి వస్తాను అంటుంది. రాఘవ్ నుంచున్న చోట్లో నుంచి 2 చేతులు బయటకు వచ్చి రాఘవ్ కాళ్ళు పట్టుకుంటాయి. రాఘవ్ చిన్ను తప్పించుకోవడానికి ఆ సీక్రెట్ రూమ్ లోకి పరిగెడతారు. సీక్రెట్ రూమ్ లో చాలా చల్లగా ఉంది. రాఘవ్ పై రక్తపు బొట్లు పడతాయి. ఆ దుష్టశక్తి రాఘవ్ ను గోడకేసి కుట్టింది. రాఘవ్ స్పృహ తప్పి పడిపోయాడు. ఆ దుష్టశక్తి చిన్ను వైపు నడిచింది. చిన్ను మెడలో ఉన్న పాత బొమ్మ మెరవడం మొదలయ్యింది. లక్ష్మి ఆత్మ బయటికి వచ్చి నా చెల్లి జోలికి వస్తే నిన్ను బూడిద చేస్తాను అంటూ ఇద్దరి మధ్య భయంకరమైన గొడవ జరిగింది. ఇంతలో రాఘవ్ మేలుకొని తాళపత్ర గ్రంథంలో ఉన్న మంత్రాన్ని చదివి నల్ల మంత్ర నిధి ఉన్న చెక్క పెట్టెను పగలగొడతాడు. ఆ పెట్టె పగలగానే ఆ దుష్ట శక్తి కేకలు వేస్తూ కాలి బూడిదైపోతుంది. లక్ష్మి ఆత్మ అన్న ఇంకెప్పుడు ఈ మేడ వైపు రాకండి అంటూ గాల్లో కలిసిపోతుంది. భవంతి కూలిపోవడంతో రాఘవ్ చిన్నులు ఎలాగో అలా బయటకు వచ్చేశారు. రాఘవ్ చిన్నులు మళ్ళీ తిరిగి హైదరాబాద్ కి వెళ్ళిపోతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి.